హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో పెసర వడియాలు ఎలా పెట్టుకోవచ్చో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ పెసర వడియాలతో కర్రీ చేసుకోవచ్చండి. అంతేకాకుండా ఈ పెసర వడియాలతో మనం కాంబినేషన్లో కూడా ఏదైనా కర్రీ చేసుకోవచ్చు. కాంబినేషన్లో అంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి కదా, నెత్తళ్ళు అంటారు. నెత్తళ్ళు అంటే చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. ఎండు చేపలు, చిన్న చేపలు ఉంటాయి కదా, వాటినే నెత్తళ్ళు అంటారండి. ఆ నెత్తళ్ళు ఈ వడియాలు కలిపి కాంబినేషన్లో కూడా కర్రీ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ పెసర వడియాలను ఎలా పెట్టుకోవచ్చో చూసేద్దామండి. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఇక్కడ పెసల్ని తీసుకున్నానండి. పెసల్ని ముందు రోజు నైటే నానబెట్టి ఉంచుకున్నాను. నైట్ అంతా నానిన తర్వాత రోజు మార్నింగు మనం నానిన ఈ పెసల్ని వాటర్ మొత్తం వంపేసి ఒక 2 to 3 టైమ్స్ పాటు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. నేను ఇక్కడ తీసుకున్న పెసల క్వాంటిటీ వచ్చి ఒక 400 గ్రామ్స్ వరకు ఉంటాయి. నేనైతే తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నానండి. ఎందుకు అంటే మనకి అపార్ట్మెంట్స్లో చాలామంది వడియాలను పెట్టుకోవాలి అంటే ప్లేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా, అంటే బాల్కనీలు చిన్నగా ఉంటాయి. మనం ఇక్కడ తీసుకున్న ఈ క్వాంటిటీతో అయితే మనం బాల్కనీల్లో కూడా పెట్టుకోవచ్చండి. చిన్న బాల్కనీలు కూడా ఈ వడియాలను ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలా వాష్ చేసుకున్న పెసల్ని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం దీనిలోకి పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలను నేను ఒక 15 పచ్చిమిరపకాయల వరకు తీసుకున్నాను. అలాగే అల్లాన్ని ఒక 2 ఇంచుల వరకు తీసుకున్నాను. అల్లం పైన లేయర్ మొత్తాన్ని తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి ముందుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను అలాగే పచ్చిమిర్చిని, తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేయాలండి. జీలకర్రను వేసిన తర్వాత మనం టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత వీటిని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత మనం దీనిలోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసలను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ పెసల్ని 2 టైమ్స్ తీసుకున్నాను, అంటే ఒకేసారి పట్టదు కాబట్టి నేను హాఫ్ ఒకసారి మళ్ళీ హాఫ్ ఒకసారి తీసుకున్నానండి. ఈ పెసలను వేసి గ్రైండ్ చేసేటప్పుడు మనకి వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకూడదండి. వాటర్ అనేది నేను ఇక్కడ ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ మాత్రమే వేసానండి. వాటర్ అనేది ఎంత తక్కువ వేసుకుంటే అంత కరెక్ట్గా మనకి వడియాలు అనేవి కరెక్ట్గా వస్తాయి. మనకి బ్యాటర్ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. పిండి మరీ లూజ్గా కానీ అలాగని టైట్గా కానీ లేకుండా ఇలా మీడియంగా ఉంటే సరిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం వడియాలను పెట్టేసుకోవచ్చండి. ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే ఇలా సిల్క్ శారీ ఏదైనా పర్వాలేదండి. దీని మీద మనం చేత్తో ఈ వడియాలను పెట్టుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా పూర్తిగా వడియాలను వేసుకున్న తర్వాత మనం ఒక 2 డేస్ పాటు వీటిని గట్టి ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి. 2 డేస్ తర్వాత ఇవి పూర్తిగా డ్రై అయిపోతాయి. 2 డేస్ తర్వాత నాకు వడియాలు అయితే ఇలా రెడీ అయ్యాయండి. ఇలా రెడీ అయిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి వీటిని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వడియాలు మనకి 1 ఇయర్ పాటు పాడవకుండా ఫ్రెష్గా ఇలానే ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.